హాయ్ హలో వెల్కమ్ టు వాణీస్ కిచెన్. ఈరోజు వాణీస్ కిచెన్లో సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే పకోడీ కర్రీ. ఏంటి పకోడీ కర్రీ అనుకుంటున్నారా? సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుందండి. అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది, యమ్మీ అన్నమాట. ఎందుకంటే మనం వడలతో పులుసు చేయడం తెలుసు, పునుగులతో చేస్తారు, అలాగే పకోడీతో కూడా చేస్తారండి. పకోడీతో అయితే రైస్లోకి బాగుంటుంది, రోటీస్లోకి బాగుంటుంది, అసలు సింపుల్గా కర్రీగా కూడా తినేయొచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మన పాతకాలం వంటలు ఒక్కసారి మనం ఇలా చేసుకొని చూసాం అనుకోండి, మనకి మన పేరెంట్స్ గుర్తొస్తారు, మన ఇన్లాస్ గుర్తొస్తారు, మన చిన్నప్పుడు స్టేజ్ కూడా గుర్తొస్తుంది. మన చిన్నప్పుడు డేస్ అన్ని గుర్తు రావాలి అంటే ఇలాంటి వంటలన్నీ చేసుకొని తినాలి. నేనైతే రెడీగా ఉన్నాను, మీరు కూడా రెడీగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మన కర్రీ అయితే ఎలా వచ్చిందో అనేది చూడండి. నిజంగా ఎంత బాగుందో కదా, కలర్ఫుల్గా, తినడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. దీంట్లో చిన్న క్యూబ్స్గా కట్ చేసుకుని ఒక 2 ఉల్లిపాయలు అయితే వేసుకున్నానండి, అలాగే 2 పచ్చిమిరపకాయలు. ఎందుకంటే పకోడీలో ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ఉంటాయి, అల్లం ఉంటుంది. సో అందుకని ఎక్కువ ఘాటు లేకుండా ఇలాగ ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. సో ఉల్లిపాయలు అన్నీ కూడా బ్రౌన్గా వేగిపోవాలి. ఇలాగా చూసారా, పింక్ కలర్లోకి వచ్చేసినాయి కదా, ఇంకా అంటే వేగాయి అని అర్థం అనమాట. ఉల్లిపాయలు వేగాయి కదా, ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి ఇందులో. నిజంగా ఈ కర్రీ ఒక్కసారి చేసుకున్నాం అంటే ఎప్పుడు పకోడీలు మిగిలిపోతాయా అని మాత్రం ఎదురు చూస్తారండి. డెఫినెట్గా ఈ కర్రీ అయితే చేసుకొని తినేస్తారు. ఇది పెరుగన్నంలోకి బాగుంటుంది, అలాగే రైస్లోకి బాగుంటుంది, అండ్ రోటీస్లో కూడా చాలా బాగుంటుంది. లేదు అంటే ఒత్తి కర్రీయే తినేయొచ్చండి, అంత బాగుంటుందన్నమాట. మనం వడలు వేసుకొని అది కూడా పులుసు పెట్టి చేసుకోవచ్చు. పకోడీలు అయితే మనం ఏం పులుపు వేయక్కర్లేదు, ఓన్లీ టమాటో పులుపు సరిపోతుందండి. ఇందులో స్పైసెస్ కూడా ఏమీ ఎక్కువ వేయొద్దు. ఎందుకు అంటే స్పైసెస్ ఎక్కువ వేస్తే మనకి పకోడీ టేస్ట్ అనేది తెలియదు. ఇందులో పకోడీ టేస్ట్ ఎక్కువగా తెలిసేటట్టు ఉండాలి. సో టమాటోలు కూడా నేను ఒక పెద్ద టమాటో తీసుకొని వేసుకున్నాను. దాన్ని ఇట్లా గుజ్జు వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. సన్న సెగ మీద వండే కర్రీ టేస్ట్ వేరేగా ఉంటుంది, అలాగే హై ఫ్లేమ్లో వండే కర్రీ వేరే టేస్ట్లో ఉంటుందండి. నేనైతే లో ఫ్లేమ్లో చేస్తున్నాను. ఇలా చేయటం వల్ల మన కర్రీకి ఎడిషనల్ టేస్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే ఏది ఎంత వేగాలో అంత వేగుతుంది, ఈక్వల్గా వేగుతాయి అన్నమాట. ఇట్లా మధ్యలో కలుపుకుంటూ ఉంటే చూసారా, టమాటో అయితే బాగా మగ్గిపోయింది. ఇందులో పసుపు అలాగే ఉప్పు వేసుకోవాలి. ఉప్పుతో పాటు కొంచెం కారం వేసుకోండి. కారం వేసుకొని ఇట్లా కలిపేసేయండి. పసుపు ఉప్పు కారం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలండి. గుజ్జంతా కూడా దగ్గరగా అయిపోవాలి. ఇట్లా చూసారా, నిజంగా ఇది మా అమ్మ వాళ్ళు చేసినప్పుడు అంత ఇష్టంగా తినేవాళ్ళం కాదండి. అబ్బా పకోడీ కర్రీయా అనేవాళ్ళం. బట్ పెద్దయ్యాక చిన్నప్పుడు టేస్ట్లన్నీ గుర్తొచ్చి, అరే అది చేసుకుంటే బాగున్నాను, ఇది చేసుకుంటే బాగున్నాను, అప్పుడు అమ్మ చేసేది బాగుంది, అమ్మమ్మ చేసేది బాగుంది అని మనం అనుకుంటా ఉండేవాళ్ళం. దీంట్లో కొంచెం గ్రేవీగా అనిపించాలి అంటే, ఎందుకంటే పకోడీలు వేగానే డ్రై అయిపోతుందండి, అందుకని కొంచెం వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని చూసారా, ఆయిల్ అంతా సెపరేట్ అయ్యేంత వరకు అట్లా చేసుకొని ఇప్పుడు పకోడీలు వేయాలండి. ఎక్కువ వాటర్ అయితే వేసుకోవద్దు, జస్ట్ పకోడీలు అందులో తడిచేంత వరకు ఉంటే సరిపోతుంది. అలా అని ఎక్కువగా కలిపేయకూడదు కూడా, ఎందుకంటే పకోడీలు మెత్తగా అయిపోయినాయి అనుకోండి, సో మళ్ళీ మనకి కర్రీ అయితే గుజ్జులా ఫామ్ అయిపోతుంది. మనం పకోడీ తిన్నట్టు ఉండదు, శనగపిండి కర్రీ తిన్నట్టు ఉంటుంది. సో పకోడీలాగా ఉండేలాగా ఉంచండి. అండ్ అయిపోయిందండి మన కర్రీ అయితే. ఒక్కసారి మూత పెట్టి మగ్గించండి. మొత్తం ఆ స్పైసెస్ అన్నీ కూడా పకోడీలోకి ఊరినట్టు వెళ్తాయి అనమాట. కర్రీ అయితే అయిపోయింది ఒక 5 మినిట్స్కి. ఇట్లా ఏంటండి, నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ పంపించండి. ఇలాంటివి మరిన్ని వీడియోస్ నేను చేసి అప్లోడ్ చేస్తాను. నా ఫ్రెండ్స్ నీ వీడియోస్ చూసాము అని అన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. సో మీరు కూడా షేర్ చేయండి నా వీడియోస్.